హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మనం పాల మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అయితే ఇది పాలు ఎక్కువ పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో ఎటువంటి మసాలా వేయం, అయినా కానీ కొంచెం లైట్గా స్వీట్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ నేను మట్టి పాత్రలో చేసేస్తున్నాను. స్టవ్ మీద నేనైతే మట్టి పాత్ర పెట్టేసుకున్నాను. దాంట్లో పెద్ద గరిటె ఆయిల్ వేసేసి, ఈ మట్టి పాత్ర వేడెక్కడం కొంచెం టైం పడుతుందండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఆవాలు, జీలకర్ర, అలానే కొంచెం పసుపు, కొంచెం మెంతి పిండి కూడా యాడ్ చేస్తానండి. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. అలానే దీంట్లో కొంచెం సోంపు వేస్తే భలే టేస్ట్ ఉంటుందండి. సోంపులు అయితే స్కిప్ చేసేసండి, ఉంటే మాత్రం మిస్ చేయకుండా సోంపు వేసుకోండి. ఒక చిన్న స్పూను వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వండి. కరివేపాకు కొంచెం కరకరలాడేటట్టు రావాలండి, అప్పుడే మనకి మంచి అరోమా వస్తూ ఉంటుంది. అలా వేగనిచ్చిన తర్వాత ఒక 2-3 పెద్ద ఉల్లిపాయలు సన్న ముక్కలు కట్ చేసేసి వేసుకున్నా అండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అలానే ఒక 4-5 వెల్లుల్లి ముక్కలు కట్ చేసేసి అవి కూడా వేసుకోవాలండి. ఇంకంతేనండి. దీంట్లో పెద్ద మనం మసాలా ఎటువంటి మసాలా వాడడం అనమాట. అందుకని హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా సూపర్. ఈ ఉల్లిపాయలు కొంచెం సగం వేగిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసేసేయండి. ముందుగా వేసేస్తే మంచిగా వేగుతాయి. కావాలనుకుంటే మీరు మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ అనుకోండి, 3 మినిట్స్ వేగనివ్వండి. అంటే వేగితే అంటే మరీ డీప్ ఫ్రై లాగా కాకుండా కొంచెం ఉడకాలండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. అప్పటిదాకా మధ్య మధ్యలో కలబెడుతూ మూత పెడుతూ చక్కగా మగ్గనివ్వండి ఉల్లిపాయలని. 3 నిమిషాల తర్వాత ఇలా అవుతాయండి ఉల్లిపాయలు. దీంట్లో 1.5 ఇంచ్ ముక్కలుగా కొట్టేసుకున్నటువంటి మునక్కాయలు వేసేసి అవి కూడా కలబెట్టేసేసి ఒక 2 నిమిషాలు ఉంచండి. ఉంచిన తర్వాత మరలా మూత తీసేసి పెద్ద గ్లాస్ పాలు పోయండి. చిక్కటి పాలు ఉంటే పోసేసేయండి, లేదనుకుంటే కొంచెం నీళ్ళు సగం పాలు అలా కలిపేసేసుకొని దీంట్లో ఒక పెద్ద గ్లాస్ పోసేసేయండి. పోసిన తర్వాత దీంట్లో కొంచెం కారము, అలానే నేను ఎండు కొబ్బరి ప్లస్ గసగసాలు పొడి చేసి పెట్టుకుంటాను. నేను ఆ పొడి వేసాను. లేదనుకుంటే ఒట్టి ఎండు కొబ్బరైనా కొంచెం పొడి చేసేసి దీంట్లో యాడ్ చేయండి. ఎందుకంటే మంచి గ్రేవీగా తయారవుతుంది, మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలా కలబెట్టేసేసి చక్కగా మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5-10 నిమిషాల లోపు ఉంచేయండి. అప్పుడు కానీ మనం మునక్కాయలు ఉడకవన్నమాట. కొంచెం మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. మరీ మెత్తగా అన్నాం కదండి, చిదిమేసినట్టుగా ముక్కలు అయ్యేటట్టు కాదండి, ఉడకాలంతే. అట్లా ఉడికేంత వరకు ఒక 5 నిమిషాలు ఉంచేసి కావాలంటే తర్వాత తీసి అప్పుడప్పుడు చెక్ చేసుకోవచ్చు. 7 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను అండి. చూడండి చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఒకసారి మునక్కాయ పట్టుకొని చూద్దాము. మునక్కాయ పట్టుకుంటే మెత్తగా ఉండాలన్నమాట, అట్లా ఉంటే ఉడికినట్లు లెక్క. ఉడికిపోయిందండి, చూసారు కదా. కొంచెం మీకు ఇది తెలుస్తుంది కదా, ప్రెస్ చేస్తే అట్లా మెత్తగా తెలుస్తూ ఉంది కదా. ఈ విధంగా అయిన తర్వాత ఏమన్నా మనం పలచగా ఉందనుకోండి, మన గుజ్జు సిమ్లో పెట్టేస్తే 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంచండి. లేదనుకుంటే దీని మీద ఫైనల్గా కొత్తిమీర చల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయటం అండి. ఇంకో విషయం చెప్పిన, ఇలా మూకుల్లో మట్టి పాత్రలో వేసి నేనైతే ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసిన చూడు ఉడుకుతుంది కదా, ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల మధ్య వరకు అట్లా ఉడుకుతూనే ఉంటుంది. అందుకని నేను ముందే ఆఫ్ చేశాను. నా కర్రీ కొంచెం లైట్గా పలుచగా ఉన్నా కానీ ఈ 2-3 నిమిషాల్లో చిక్కబడిపోతుంది. మీరు మాత్రం స్టీల్ గిన్నెల్లోనో లేకపోతే అల్యూమినియం గిన్నెలో వేసుకుంటే చిక్కబడిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా కలిపేసేసుకొని ఇంక సర్వ్ చేసేసుకోవటం అండి. వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తారనుకుంటా అండి. మరోసారి మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.